అసలు యేసు ప్రభు బాప్తిస్మా ఎందుకు పొందాలా? అసలు బాప్తిసం పొందే వాళ్ళు ఎవరు? పాప క్షమాపణ నిమిత్తమై పశ్చాత్తాపడి బాప్తిసం పొందాలా? మరి యేసయ్య ఎందుకు బాప్తిసం పొందాలా? ఆయన పాపం చేశాడా? ఆయనకు పాప క్షమాపణ అవసరమా? ఏ పాపము లేనివాడు బాప్తిస్మా ఎందుకు పొందాలి? ఆయన ఏ పాపము లేని వాడే బాప్తిసం పొందుతున్నాడంటే, పాపములో పుట్టి పాపములో పెరిగి నువ్వెందుకు బాప్తిసం పొందడంలే? ఇది దేవుని సంకల్పము, దేవుని చిత్తం, దేవుని ఆజ్ఞ. బాప్తిసం అనేది దేవుని యొక్క సంకల్పం. నువ్వు దేవుని రాజ్యం వెళ్ళాలన్నా మహాగర్విష్ఠులు అయితేనే బాప్తిసం పొందరు. అంటే ఎట్లా మహాగర్విష్ఠులు? దేవుడే దిగి వచ్చి బాప్తిసం ఏ పాపం చేయకపోయినా ఆయన బాప్తిసం పొందాడంటే ఆయన మాదిరి. నేను చేసినట్టు మీరు చేయండి, నేను పాపం చేయకపోయినా నేను బాప్తిసం పొందుకుంటున్నా. మీరైతే పాపములో పుట్టి పాపంలో పెరిగారు, పుత్రుల నుంచి పాప శాపాల నుంచి ఉన్నారు, నరకం వెళ్ళిపోతారు, అగ్నిగుండం వెళ్ళిపోతారు. నేను చేసినట్టు చెయ్యండి అని చూపించడానికి మాదిరిగా ఆయన చేసిపోయాడు. ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డ, నీకు మహాగర్వము గనక ఉంటే నువ్వు బాప్తిసం పొందవు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ప్రణాళిక. నేను దేవుని మాటకు లోబడతా అంటే వచ్చి పరిశుద్ధపరచుకో. ఇది దేవుని చిత్తం. యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా. ఎందుకు మనం యేసయ్య వైపు చూడాలనో మనకు ఈ లేఖనం చెప్తుంది. యేసయ్య వైపు చూస్తే యేసయ్య ఏం చేస్తున్నాడు? ఆయన పాపం లేకపోయినా బాప్తిసం పొందుతున్నాడు, పాపం చేయకపోయినా బాప్తిసం పొందుతున్నాడు. అంటే మనం పాపంలో పుట్టి పాపంలో పెరిగిన ఖచ్చితంగా ఆయన అడుగుజాడలు నడవాలి. కాబట్టి ఆయన వైపు చూస్తే, మనుషుల వైపు కాదు. ఇదిగో ఆమె బాప్తిసం పొందింది, ఆయన బాప్తిసం పొందాడు, ఇలా అయిపోయాడు. మనుషుల వైపుగా చూడాల్సింది. పాపము లేని ప్రభు బాప్తిసం పొందాడు, పాప క్షమాపణ అవసరం లేని యేసయ్య బాప్తిసం పొందాడు. నీకేమైంది? నువ్వు యేసయ్య వైపు ఎందుకు చూడలేకపోతున్నావు? యేసు వైపు చూడు. ఇంకొక మాట, ఆయనకు ప్రార్థన ఏమి అవసరము? విధవరాలి కుమారుడు చనిపోతే కుష్ఠరోగి దగ్గరికి వస్తే కనికరించు ప్రభువా అని చేయముట్టి నాకు ఇష్టమే ఔషధుడు కమ్ము. 38 ఏండ్ల రోగం గ్రస్తుడు బేతెస్దా కోనేరు దగ్గర ఉంటే లేచి నీ పరుపునెత్తుకొని నడువా. దురాత్మలు పట్టిన వాళ్ళు, రోగం కలిగిన వారు, చనిపోయిన వారు స్వస్థత పొందుతూ పరుస్తుంటే అసలు ఆయనకు ప్రార్థన ఎందుకు? మాదిరి. ఆయనకు ప్రార్థన అవసరమే లేదు. కానీ నువ్వు ప్రార్థన చేయడానికి, నేను ప్రార్థన చేయడానికి ఆయన మాదిరి పెట్టిపోయాడు. అందుకే ఎవరి వైపు చూడొద్దండి, యేసు వైపు చూడండి. నువ్వు యేసు వైపు చూచి ఆయన కన్నీళ్లు విడిచినట్టు కన్నీళ్లు విరిచే ప్రార్థన చేయి. ఆయన బాప్తిసం పొందినాడా? పండు. ఆయన ప్రార్థించినాడా? ప్రార్థన చేయి. ఆయన చేసినట్టు చేయి.